హలో ఫ్రెండ్స్, ఏఎల్పి జాబ్కి అప్లై చేసిన అభ్యర్థిపై పోలీస్ కేసు ఒకవేళ ఉన్నట్లయితే అతనికి ఈ జాబ్ వస్తుందా? అలాగే మీరు అప్లై చేసినప్పుడు అడ్రస్లో కానీ ఎటువంటి మిస్టేక్ చేసి ఉంటే చిన్నవి మరి మీకు జాబ్ వస్తుందా? లేదా మీకు ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగి స్క్రూస్ పెట్టినా మీ హ్యాండ్స్లో కానీ లెగ్స్లో కానీ లేదా ఐ ఆపరేషన్ జరిగినా ఇలాంటివి ఏమైనా జరిగితే మీకు జాబ్ వస్తుందా? ఇలా చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన వీడియో కింద కామెంట్స్ చేయండి. నేను ఆ కామెంట్స్ పిక్ చేసి మీకు ఆన్సర్ అయితే చేస్తాను. సో నేను ఆల్రెడీ లోకో పైలట్గా వర్క్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ జాబ్ గురించి మీరు అడగచ్చు, నేను క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే, ఫస్ట్గా మనం చూసినట్లయితే ఒకతను అడుగుతున్నారు, అన్న అడ్రస్లో డోర్ నెంబర్ రాంగ్ పెట్టేశాను, ఏమైనా అవుతుందా అని అడుగుతున్నారు. సో మీరు అడ్రస్లో జస్ట్ డోర్ నెంబర్ కానీ ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి. సో అది జస్ట్ మీకు లెటర్స్ మీకు ఇంటికి రావడం కోసం వాటికి యూజ్ అవుతుంది కాబట్టి అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి అవ్వవు. ఓకేనా? అలాగే ఒకవేళ మీ డాక్యుమెంట్స్లో ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటే ఒకవేళ అవి దానికి ఇబ్బంది అనుకుంటే వాళ్ళు మరలా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు టైం అనేది ఇస్తారు. సో అప్పుడు మీరు మరలా మీ ఊరు వెళ్ళి మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. మీ అడ్రస్ చేంజ్ అయితే మీ మండల ఆఫీస్కి వెళ్ళి ఇలాంటివి చేంజెస్ అన్ని కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతూ ఉండాలి. ఓకే, ఇలాంటి వాటితో మ్యాచ్ అవ్వకపోతే మీకు వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైంలో మీరు క్లియర్ చేసుకొని మరలా వెళ్ళచ్చు. ఓకేనా? ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల మీ జాబ్ అయితే పోదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అనయ్య, నేను జాబ్కి అప్లై చేశాక నా పైన కేసు వేశారు, నాది ఎలాంటి తప్పు లేదు, అయినా జైలుకి వెళ్ళాను. తప్పుడు కేసు వలన నా అప్లికేషన్ యాక్సెప్ట్ అని వచ్చింది, అయితే జాబ్ వస్తుందా? ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది ప్లీజ్? ఓకే, మీ పైన తప్పుడు కేసు వేసి మీరు జైలుకి వెళ్ళేంత మాత్రాన మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మీ పైన పోలీస్ కేసు ఉన్నా కూడా మీకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఒకవేళ మీరు తప్పు చేశారు అని ఫ్యూచర్లో కనుక అది రుజువు చేయబడితే, ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు, సో అప్పుడు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేది, జైలుకి వెళ్ళేలాంటివన్నీ. అంతేకాని మీ జాబ్కి ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? మీ పైన పోలీస్ కేసు ఉన్నా కూడా ఆ ఎంక్వైరీకి వచ్చి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో దానికి అనుగుణంగా వాళ్ళు తీసుకుంటారు. మీకు దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదండి. తప్పుడు కేసు గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, హ్యాపీ ఎగ్జామ్ రాయండి, మీకు ఇలాంటి వాటిలో ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నాకు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, ప్లేట్స్ వేశారు, 4 స్క్రూస్ కూడా ఉన్నాయి, మెడికల్ ప్రాబ్లం అవుతుందా? హెర్నియా సర్జరీ చేశారు, మెడికల్ ఏఎల్పి ప్రాబ్లం ఉంటుందా చెప్పండి. ఓకేనా? యాక్చువల్గా ఈ మెడికల్ ఎగ్జామ్స్ టైంలో మనకి అన్నీ కూడా చెక్ చేస్తారండి. బాడీ టాప్ టు బాటమ్ వరకు అన్నీ కూడా చెక్ చేస్తారు. ఐ సర్జరీ జరిగినా కూడా వాళ్ళు అయితే చూస్తారు. కొన్ని ఐ సర్జరీలో అవి చిన్న వాటికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? ఈ లేజర్ ట్రీట్మెంట్ లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ స్క్రూస్ వేశారు అంటే ఇప్పుడు మీ జాయింట్స్ అవి వాళ్ళు స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మీరు ఒక లోకో పైలట్ కానీ అసిస్టెంట్ లోకో పైలట్గా కానీ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆ లోకో సుమారు మనకంటే చాలా హైట్లో ఉంటుంది. సో మీరు మీ హ్యాండ్స్ గ్రిప్తో పైకి ఎక్కాలి కదా, డైరెక్ట్ స్టెప్స్ కాదు కదా. సో హ్యాంగింగ్లో ఎక్కాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు అలాంటి వాటికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మీ బాడీకి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? సో మరి ఇలాంటివన్నీ కూడా మరి ఫైనల్లో చూసుకుందాం. బై ఛాన్స్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అయితే వాటి గురించి మీరు డిసప్పాయింట్ అయిపోయి చదవడం మానేకండి, రాయండి. ఇది కాకపోతే వేరేది వస్తుంది. ఓకేనా? దీనికైతే ప్రాబ్లం ఏం లేదు. అయితే ఎక్స్రేలు అలాంటివి తీసినప్పుడు మీ హార్ట్కి సంబంధించి ఈసీజీ కూడా తీస్తారు, అలాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. మొత్తం బాడీ చెకప్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మనం మెడికల్ గురించి చెప్పినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, హైడ్రోల్ సెల్స్ కూడా చూస్తారు, కాళ్ళు మనకి ఏమైనా అవి కూడా చూస్తారు, వంకరగా ఉన్నవి ఇవన్నీ కూడా. ఓకే, హ్యాండిక్యాప్డ్ లాంటివి ఏమీ ఉండకూడదు యాక్చువల్గా. ఓకేనా? హియరింగ్ ప్రాబ్లం కానీ ఐసైట్ కానీ ఉండకూడదు, 6/6 ఉండాలి. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే చిన్న ట్రీట్మెంట్స్ చేసుకొని మీరు ఈ మెడికల్ అయితే క్లియర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై చేస్తాను. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ అయితే మరి ఇంకా డేట్స్ అయితే ఇంకా త్వరలోనే మీకు రిలీజ్ చేస్తారు. ఓకే, ఇప్పటి వరకు మరి అందరూ కూడా మోడిఫికేషన్స్ అయితే చేంజెస్ అనేవి చేసుకున్నారు కాబట్టి
సో ఇక మీ ఎగ్జామ్ డేట్స్ కూడా త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. CBT 1 క్లియర్ చేసినట్టయితే CBT 2 ఉంటుంది. ఓకే, తర్వాత సైకాలజీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఈ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతాయి. ఓకేనా, ఈ CBT 1 CBT 2 అయితే జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈజీగానే ఉంటుంది, పెద్దగా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, సైకాలజీ గురించి మీరు ఇంకా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. దాని గురించి మనం ఒక 4-5 వీడియోలు చేసి మొత్తం అన్ని క్లియర్ చేసేద్దాము, మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా. దాని గురించి అయితే ఫుల్ లెంత్ వీడియోలు అయితే చేస్తాను సైకాలజీకి సంబంధించి, మీ అందరూ కూడా యూజ్ అయ్యేలాగా. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ కూడా లేకుండా వీలైతే లైవ్ కూడా చేద్దాము. లైవ్లో మనం క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అప్పుడే క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాను. ఓకేనా, నేను ఫ్రీ టైం చూసుకొని మీకైతే తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.